చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. అఖండ 1 తాండవం, అఖండ 2 రుద్ర తాండవం. సూపర్ మూవీ. ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మరి మూఢనమ్మకాల లాగా ఏం లేదు, కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన సనాతన ధర్మం ఎంత పవర్ఫుల్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పటి వాళ్ళకి తెలియాల్సిన మెసేజ్, మంచి మూవీ. లాజిక్ వెతుకుంటూ వెళ్ళకండి అయ్యా, బాలకృష్ణ అంటేనే మ్యాజిక్. జై బాలయ్య. చాలా బాగుంది, చాలా బాగుంది. గూస్ బంప్స్, ప్రతి సీన్ గూస్ బంప్స్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫైట్ సీన్స్, బాలకృష్ణ అంటేనే ఫైట్ అమ్మా. ఇలా కొడితే ఇలా ఎగురుతారు అందరూ. ఇలా లెగ్గు పెట్టాడంటే 10 మంది ఎగురుతున్నారు. చాలా బాగుంది. ఏంది డైలాగ్? ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పినా అది ఇంపాసిబుల్. 5 లాంగ్వేజ్లు 4 లాంగ్వేజ్లు కవర్ చేస్తూ డైలాగ్ చెప్తాడు. చాలా బాగుంది. వద్దులే పాపం, 11 సీట్స్ ని బ్రతికించేద్దాం. 11 కాస్త 13 చేశాడు. బట్ ఓకే, లెట్ ఇట్ బి, కానివ్వండి. బట్ ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది. కంపల్సరీగా ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. దాసి పెట్టుకో. కానీ 2 years తర్వాత 2020 పుట్టింది బొమ్మ. 2007కి మహాదేవ శంభో శంకర ఎవరి వల్ల కాదు, ఒక హీరో ఒక భయపాటికే కానీ ఒక హనుమాను ఒక శివుడు కలిసి బొమ్మలు తప్పాలని చూశారు. కానీ అది వాళ్ళ వల్ల ఒక బాలకృష్ణ 7 కోట్లు, బోయపాటి 4 కోట్లు, ఒక అభిమాని 4 కోట్లు, ఒక నిర్మాత 10 కోట్లు ఇచ్చి మమ్మల్ని మాట్లాడించి సినిమా రిలీజ్ చేయించారు. అది బాలయ్య చెప్పండి. అందరూ కొడతాడు, కలుస్తాడు లేదు. అది శాంతం ఉంది. శివుడు వచ్చినాడు, వాళ్ళకు ఎవరైతే ఆపాడో తెలిసింది. వాళ్ళకు దెబ్బడే బొమ్మ సూపర్ బ్లాక్ బాస్టర్. ఎత్తుకో ఎన్నిసార్లు 500 మనం మర్చిపోయినాము, గుర్తు చేసినాడు. కానీ ప్రతి ఒక్కటి కూడా తెలియాలా 5 ధర్మం సనాతన ధర్మం అంటే ఏముందని చూపించాడు. అది ఒక బాలయ్య చెల్లు, ఒక తీయడంలో బోయపాటిగా చెల్లు. అబ్బా ఎవరి వల్ల కాదు. సనాతన ధర్మంలో శివుడు ఉన్నాడు, ఒక బాలయ్య రూపంలో ఉన్నాడు, ఒక బోయపాటి రూపంలో ఉన్నాడు. వాళ్ళు ఎవరు తొక్కలేరు. తెలిసింది ఎవరు బొమ్మను ఆపాలని. కానీ ఇప్పుడే చేయడు, చేసే కూడా చేస్తాడు. అప్పుడు మేమే మీడియా ముందుకి ఐబీఎస్ ముందు వచ్చి మేమే చెప్తాం ఎవడు తొక్కినాడని. మాకు అందరూ తెలుసు, కానీ చెప్పారో చెప్తాము. సూపర్ బొమ్మ, పైసా వసూల్. వింటే చెవులు మాత్రమే పనిచేస్తాయి, చూస్తే ఉంటుంది. అసలు చూడాలి, వెళ్ళి చూడండి. బాలయ్య ఫ్యాన్ కాదు, ఏ ఫ్యాన్ అయినా కళ్ళతో అనుభవించాల్సిన సినిమా ఇది. చెవులతో వింటే సరిపోదు, కళ్ళతో అనుభవించండి. ఎక్సలెంట్ మూవీ. మన హైందవ ధర్మాన్ని, మన యొక్క భక్తిని, దేవుణ్ణి ఎందుకు నిందించాలి, నిందిస్తే ఏం జరుగుతుంది, దైవత్వం మీద క్వశ్చను ఆన్సరు మనకు తెలియజేయగలిగేలా చెప్పగలిగడం బోయపాటి మనకిచ్చిన ఒక గిఫ్ట్ అన్నట్టే చెప్పాలండి. పబ్లిక్కి చాలా బాగా తీశాడు. మదర్ సెంటిమెంట్ ఉంది. కానీ మొదటి హాఫ్ అన్ అవర్లోనే 4 భాషల్లో కంటిన్యూగా ఒకే డైలాగ్ను 4 భాషల్లో చెప్పి మన యొక్క హీరోలను చెప్పడం చాలా గ్రేట్, చాలా బాగుంది. ఇట్స్ వెరీ గ్రేట్. ఇటువంటి ఈ సినిమా యొక్క రికార్డ్స్ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పే విధానం సినిమా తీశారు కాబట్టి వాళ్ళు చెప్పగలిగినంత సినిమాలో చెప్పారు. అది మనం అర్థం చేసుకోవడంలో అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. మన మైండ్ సెట్ని బట్టి నేను ఎప్పుడో పురాతన ధర్మాన్ని నమ్ముతాను కాబట్టి నేనైతే బాగా నమ్ముతాను. ఆ
చాలా బాగుంది అని అనుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు వాళ్ళు అంతా ఎందుకు మా ఇంట్లో మా పిల్లలే దేవుడు అంటే ఏంటి, ఇప్పుడు సైన్స్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఎవరు ఏమీ ఇటువైపు అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇదివరకంటే గుళ్ళు దేవుడు పుస్తకాలు మేము ఎక్కువ సైన్స్ కన్నా అవి ఎక్కువ చదివేవాళ్ళం కాబట్టి మాకు ఇలాంటివి మాకు బాగా నచ్చుతాయి. నాకు బాగా అనిపించింది. అలాంటివి ఇంకా ఇలాంటివి చెప్తూ ఇంకా సినిమాలు రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు కూడా తీయాలి అని నేను డైరెక్టర్ కానీ నిర్మాతలను కానీ కోరుకుంటున్నాను. ఫైట్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. మూవీలో వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ బాగా నచ్చింది. మూవీలో వాళ్ళు మనకి చెప్పాలని కాన్సెప్ట్ బాగా నచ్చింది. తను బాలకృష్ణ అంటే అన్ని బాగా చేస్తారు. ఇలాంటివన్నీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ బడ్జెట్ అది అంటే నాకైతే తెలియదు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. అఖండ 2 చూడడం జరిగిందండి. సో అఖండ 1 నచ్చిన వాళ్ళకి గ్యారంటీగా అఖండ 2 కూడా నచ్చుతుంది. సో బాలకృష్ణ గారి ఎలివేషన్స్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేశారనమాట. ఆయనకుండే పవర్స్ కూడా అప్గ్రేడ్ చేశారు. దీంట్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా కొత్తది తీసుకున్నారు. కొంచెం క్యాన్వాస్ పెద్దది, ఆయనకుండే సూపర్ పవర్స్ కూడా పెద్దవి చేశారు. సో మనం అఖండ 1లో చూస్తే కాన్ఫ్లిక్ట్ పాయింట్ చిన్నది ఉంటుంది, లోకలైజ్డ్గా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ చేశారు. శివుడిది తల్లిది బాగుందండి. అంటే ఫస్ట్ హాఫ్లో ఏదైతే క్వశ్చన్ ఓపెన్ చేసి వదిలేశారో దానికి ఇక్కడ క్లోజింగ్ ఇస్తారనమాట. సో పార్ట్ 1లో మనకి ఏదైతే క్వశ్చన్ మార్క్స్ ఉండిపోతాయో అది ఇక్కడ సాటిస్ఫై చేశారు. పార్ట్ 2లో ఆ సీన్ చాలా బాగుంటుందండి. అండ్ క్యాన్వాస్ కూడా పెద్దదనమాట. అంటే పెద్ద ప్రాబ్లమ్ని బాలయ్య ఎలాగా సాల్వ్ చేస్తాడని చూపించారు. ఆది గారు ఆయన ఫిజిక్ అదంతా చాలా బాగుందన్నమాట. అఘోరా కింద ఆయన యాక్టింగ్ కూడా, ఫైట్స్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేశారు. మీకు ఫస్ట్ పార్ట్లో నార్మల్గా పిడిగుద్దులు గుద్దుకుంటారు కదా, ఇక్కడ ఏంటంటే సూపర్ పవర్స్ ఉంటాయన్నమాట. బాలకృష్ణ గారికి కూడా ఫస్ట్ అనే సూపర్ పవర్స్ వస్తాయి. ఆ సూపర్ పవర్స్తో ఎలా ఫైట్ చేస్తారు, ఈ దయ్యాలతో ఎలా ఫైట్ చేస్తారు, గణాలతో ఎలా ఫైట్ చేస్తారు, అది ఒక పార్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్ మీరు ట్రైలర్లో చూసినట్టుగా బోర్డర్స్ క్రాస్ చేసి ఇండియాకి వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారనేది సెకండ్ పార్ట్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆ గుమ్మడికాయ సీన్ అయితే మనకి ట్రైలర్లో చూసి రకరకాలుగా అనుకున్నారు కానీ మాకు థియేటర్లో చూసినప్పుడు అయితే చాలా బాగుంది. ఎందుకంటే దానికి ఇచ్చిన బిల్డప్ ఉంటుంది. ఫస్ట్లో మీ త్రిశూలం సీన్ అవన్నీ వచ్చి తర్వాత ఈ దిష్టి సీన్ ఉంటుంది అనమాట. అందుకని ఆ సీన్ ఎక్కుతుందండి, చాలా బాగుంది. అఖండ 3 అని ఇక క్లారిటీ అయితే ఇవ్వలేదు, ఉండకపోవచ్చు, మనకు తెలియదండి. సార్ ప్రతి భారతీయుడు ఈ సినిమా చూడాలి. బోయపాటి గారి బ్రాండ్ అంటే బ్రాండ్. అంతా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సూపర్ సినిమా, నాట్ బ్యాడ్, బోర్ లేదు, అంతా ఓకే సార్, అంతా పర్ఫెక్ట్. ప్రతి ఇండియన్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి, చాలా బాగుంది. రేపు రెస్పాన్స్ వస్తుంది సార్, రెస్పాన్స్ హిందీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్క ఇండియన్ కంపల్సరీ చూడాలి. సనాతన ధర్మం బాగా చెప్పాడు బాలకృష్ణ గారు. సనాతన ధర్మం గురించి ముఖ్యంగా చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారు. రోమాలు లేచినాయి. కొన్ని కాంబినేషన్లు చాలా బాగుంటాయి అన్న. బోటి గోంగూర తింటే అంత బాగుంటుంది, తినాలనిపిస్తుంది. బోటి గోంగూర సాంబార్ ఇడ్లీ అబ్బాబా తినాలనిపిస్తుంది. అట్లాగే రాజమౌళి జూనియర్ అంటే సినిమా వస్తే ఎంత బాగా ఎదురు చూస్తాం చూడాలనేసి, అట్లాగే బోయపాటి గారిది బాలయ్య సినిమా వస్తే ఒక ఆతృప్తి ఏదో ఉంటుంది, మనం వెళ్ళి చూడాలి. బోయపాటి గారి సినిమా తీశారంటే బ్లాక్ బాస్టరు, బోయపాటి సినిమాలో బాలకృష్ణ గారు నటించారంటే ఇంకా బ్లాక్ బాస్టరు. ఈ సినిమాని మనం చూడాలి అని ఆతృప్తి పడి డిసెంబర్ 5వ తారీఖు రావాల్సిన సినిమాని ఆపేసినప్పుడు చాలామంది బాధపడ్డారు సార్. ఆ డిసెంబర్ 5 ఎప్పుడైతే ఇదయిందో డిసెంబర్ 12 సినిమా రావాలనేసి ఒక్కొక్కరు గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి చాలా నందమూరి ఫ్యాన్స్ అందరూ బుర్ర పాడైపోయినట్టు పూజలు కూడా చేశారు భయ్య. బాలకృష్ణ అంత పిచ్చి. స్టోరీ అనేది ఏం పెద్ద లేదు, మన స్టార్టింగ్లోనే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఎగ్జైట్మెంట్ అనేది ప్రేక్షకుల్లో మిస్ అయిపోయింది. ఇంకోటి ఎమోషన్స్ కూడా పెద్ద అనుకున్నంత పండలేదు అనిపించింది. ఇంకోటి సినిమా మొత్తం మీద ఏంటంటే ఒక బీజేపీ థీము దేశం కోసం ధర్మం కోసం ఉన్నట్టుగా బాలకృష్ణ రావటం, విలన్ని తుక్కు ర్యాక్ కొట్టడం, మళ్ళీ ప్రజల క్లాస్ బీగటం, మళ్ళీ విలన్లు కొట్టడం, మళ్ళీ ప్రజల క్లాస్ బీగటం, ఇదే కాన్సెప్ట్లో సాగింది తప్పితే ప్రేక్షకులు కొత్తగా అయితే ఏం అనిపించలేదు. మనం అఖండ చూస్తే మనకు ఎలాంటి ఫీలింగ్
అదే సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పడానికి ఒక 2 సీన్లు యాడ్ చేశారు. అదొక్కటే సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అంటే మన మెజారిటీ మన సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సెంటిమెంట్ని బోయపాటి వాడుకొని బీజేపీని వాడుకొని హిట్ కొట్టాడు అనిపించింది. ఇప్పుడు బీజేపీ ఫార్ములా కూడా మన ధర్మం కోసం పోరాడుతుంది. అంటే బీజేపీని, టీడీపీని, వీళ్ళ పార్టీని పాజిటివ్గా చూపెట్టుకొని వైఎస్ జగన్ మీద కొన్ని పంచ్ డైలాగులు కూడా వేయడం జరిగింది. అది వైఎస్ జగన్ ఫ్యాన్స్ కొంచెం హట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. బ్లాక్ బాస్టర్ మూవీ, సౌత్లో ది బెస్ట్ మూవీ. బాహుబలి తర్వాత ఇదే సెకండ్ కలెక్షన్స్ వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి డెఫినెట్లీ. నేను అఖండ 2 ట్రైలర్ చూడంగానే అనిపించింది అఖండ సూపర్ టూపర్ ఉంటుందని. కానీ నా ఎక్స్పెక్టేషన్కి మించిండు అనమాట. ఇందులో సనాతన ధర్మం అంటే చూపించిండు. ఆ సనాతన ధర్మం అంటే ఇన్ని డేస్ నేను యాజ్ ఎ హిందూ నేను హిందూయిజమే అనుకున్నాను. కానీ ఇట్ రిలేటెడ్ టు ఆల్ రిలీజన్స్. సనాతన ధర్మం అంటే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్లో మనం వెళ్తే ఏ దేవుడైనా మనకు చూస్తాడు. అయినా చాలామంది అంటారు దేవుడిని నమ్మినాం మనకేం చేయలేదని. కానీ దేవుని నమ్మకం అనేది మనకి ఎండ్ వరకు ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఎవరి త్రూగానో ఆ మెసేజ్ వస్తుంది. నమ్ముకొని మనం 100% ఇవ్వండి. మీరు నమ్ముకొని మిరాకిల్స్ అవుతాయి. అదే లైవ్. అండ్ ఇక్కడ నాకు చెప్పాలంటే ఇందులో నేను హనుమంతుని భక్తుని. సో నాకు ఆ గూస్ బంప్స్ దేవుని హనుమంతుని ఇచ్చాడు కదా. నేనైతే లిటరలీ చెప్తున్నా ఐస్లో నీళ్ళు వచ్చాయి. అసలు టీయర్స్ ఆగలేదు నాకు. నేను ఇప్పుడు కవర్ చేస్తున్నాను డెఫినెట్లీ. అండ్ ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ మూవీ కంటే బోయపాటి యాడ్స్ ఆఫ్ సార్ రియల్ చెప్తున్నా. నీ లైఫ్ టైంలో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో నాకు తెలియదు. హిందూయిజం, సనాతన ధర్మం, గాడ్స్ గురించి తీశారు. అల్టిమేట్. బాలకృష్ణ కెరియర్లో ది బెస్ట్. ఇంతకంటే బాలకృష్ణ అంటే ఇంతకంటే రాదు. దట్స్ పక్కా. ఎందుకంటే అల్టిమేట్. నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి. సాంగ్స్ 2 సాంగ్స్ ఇచ్చాడు. ఆ 2 సాంగ్స్లో అయితే బాలయ్యతో ఎంత డ్యాన్స్ చేపియాలో, ఎలా మాస్ చూపించాలో చాలా బాగుంది. ఫైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్, ఎవ్రీ సీన్ ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బాలకృష్ణ ఎంట్రీ నరసింహస్వామితో చేశాడు. అది చూస్తే మాత్రం అసలు పిచ్చి పీక్స్ వెళ్ళిపోయేది. నేను నిలబడి లేచి మరీ మొక్కినా. ఎందుకంటే ఐఎమ్ ఏ డిసైపుల్. నేను అందరి దేవుళ్ళు మొక్తా. అండ్ దేవునికి మొక్కంది మనం ఏం చేయలేం. మనం కష్టపడితేనే దేవుడు ఏదైనా చేస్తాడు. మనం ఇంట్లో కూర్చొని దేవుని ప్రార్థిస్తే ఎవ్వరు ఏం చేయలేరు. డెఫినెట్లీ చెప్తున్నా ఇండస్ట్రీ బాహుబలి తర్వాత హిట్ మూవీ అంటే ఇదే. దీని తర్వాత ఇంకేం రాదు. ఇది ఎవరు సారీ సనాతన ధర్మం. అదే చెప్తున్నాను కదా. అందరూ చాలా రాంగ్ మైండ్ ఏముందంటే సనాతన ధర్మం అంటే హిందూయిజం. బట్ ఈ మూవీ చూసినాక సనాతన ధర్మం అంటే ఏందో చెప్పిండు. సనాతన ధర్మం అంటే హిందూయిజం కాదు. ఇట్ రిలేటెడ్ టు ఆల్ రిలీజన్. నువ్వు డిసిప్లిన్గా, నువ్వు ఒకరికి అన్యాయం చేయకుండా నీది నువ్వు ఉండి అయితే హెల్ప్ చెయ్యి. ఈ డిసిప్లిన్ అనేది పాటిస్తే సనాతన ధర్మం అంటారు. అది నోవే రిలేటెడ్ టు ఎనీ రిలీజన్. అందరి దేవుళ్ళు, అందరి రిలీజన్లు అందరికీ ఎవరిది వాళ్ళకే కరెక్ట్. కానీ నేను యాజ్ ఏ హిందూ నాకు మా నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ దేవుళ్ళు ఉన్నారు. సో నేను హనుమంతుని. జై శ్రీరామ్. సూపర్ బ్లాక్ బస్టర్. అసలే ఫస్ట్ హాఫ్కి మన టికెట్ పెట్టిన డబ్బులకి మొత్తం అసలు కౌంట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది. లాస్ట్కి వెళ్ళేసరికి మళ్ళీ ఫుల్ హైప్ అయిపోయింది సినిమా మొత్తం. బాలయ్య ఫైట్స్, బోయపాటి సీన్స్ అంతే. దాని మించి మనం ఏం చెప్పలేము. బోయపాటి అంటే బాలయ్య అంటే తమన్ అంటే బోయపాటి. వీళ్ళు ముగ్గురు కాంబినేషన్స్లో హైలైట్. అసలు ఫైట్ అయితే అసలు చింపి పడేశారు. ఫస్ట్ హాఫ్ ఫైట్ అయితే మనకి బ్లాక్ బస్టర్. అసలు మనం పెట్టిన టికెట్ ప్రైస్కి ఫస్ట్ హాఫ్లో మనకి ప్రైస్ అంతా కౌంట్ అయిపోతుంది. తమన్ బీజేపీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కదా. తమన్ అంటే బీజిఎం అంటే నందమూరి అంటే ఇంకా వాళ్ళ కాంబినేషన్లో మనం చెప్పే అవసరమే లేదు. ఇంకా 1కి మించి అంటే ఫైట్ సీన్స్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి చాలా బాగుంది.